ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి దేవాలయంలో వసంత నవరాత్రుల మహోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. మంగళవారం 3వ రోజు భద్రకాళి అమ్మవారిని గన్నేరు పూలతోటి లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఉగాది పర్వదినం నుంచి శ్రీరామనవమి వరకు కొనసాగే ఈ మహోత్సవాలలో తీరొక్క పువ్వులతోటి లక్ష పుష్పార్చన కార్యక్రమాలు కొనసాగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. కోరుగల్లు మహానగరంలో స్వయంభూగా విరాజిల్లుతూ భక్తుల కొంగు బంగారు తల్లి భద్రకాళి అమ్మవారి చైత్రమాసం నుంచి శ్రీరామనవమి ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు జరిగే వసంత నవరాత్రి మహోత్సవం ఈనాడు 3వ రోజు మంగళవారం అమ్మవారికి గన్నేరు ఎరుపు రంగులో ఉన్న గన్నేరు పూలతో ఈరోజు అమ్మవారిని లక్ష పుష్పాల చేత అమ్మవారిని పూజించడం జరిగినది. ఈ పుష్పార్చన చేయడం ద్వారా భక్తులకు అమ్మవారి యొక్క భక్తులందరికీ కూడా యోగదాయకమైన లక్ష్మీ స్వరూపముగా అమ్మవారు, ఎందుకంటే పూలలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మనం పూలను పూజిస్తాము కాబట్టి అందరికీ సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాగే అపమృత్యు తొలగి పరిపూర్ణ ఆయుష్ను జగన్మాత అందజేస్తుంది. ఈ వసంత నవరాత్రులు చేయడం ద్వారా, చూడడం ద్వారా, అమ్మవారు దర్శించడం ద్వారా మనకు సమస్తమైన ఈతి బాధలు తొలగి మనకందరికి కూడా యోగక్షేమాన్ని ఆ జగన్మాత ప్రసాదించుడుగాక. భద్రకాళి శరణం.